జిల్లాలో అసలే బీజేపీ బలం అంతంత మాత్రం. ఉన్న 10 మంది నేతల్లో 4 గ్రూపులు. కొత్త పాత నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. వర్గ విభేదాలతో నేతలు సిగపట్లకు దిగుతున్నారు. నాయకులు కార్యకర్తలు కనీసం సమావేశాలకు హాజరు కాని దయనీయ పరిస్థితి బీజేపీలో ఉంది. ఆందోళన పిలుపునకు స్పందించరు. లీడర్లు కేడర్ తీరుతో కాషాయ పార్టీ ఉనికి కోల్పోతోందనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో బీజేపీ పరిస్థితిపై ఇన్సైడ్ స్టోరీ. ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని చేజెక్కించుకోవాలన్నదే బీజేపీ లక్ష్యం. ఈ దిశగా జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పార్టీ నాయకత్వం ఉన్నా ఖమ్మం జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. వర్గపోరుతో నేతలు రగిలిపోతున్నారు. అసలు జిల్లాలో బీజేపీ ఉనికే అంతంత మాత్రం. ఉన్న కొద్దిమంది నేతల్లోనే 4-5 గ్రూపులు, పాత కొత్త లీడర్ల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. కార్యకర్తలు నాయకులు తన్నుకుంటున్న రాష్ట్ర కమిటీ కనీసం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమాషా చేస్తున్నట్టుగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. గల్ల సత్యనారాయణ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగినంత కాలం హడావిడి కనిపించేది. బీజేపీ రాష్ట్ర జాతీయ నేతల పర్యటనలతో పార్టీ కార్యక్రమాలు ఉండేవి. ప్రస్తుతం నెల్లూరు కోటేశ్వరరావు బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. కానీ క్రియాశీలకంగా లేరన్న వాదనలు ఉన్నాయి. పార్టీ సీనియర్ నేత కొండపల్లి శ్రీధర్ రెడ్డికి బీజేపీలో ఎటువంటి బాధ్యతలు లేకపోవడంతో జిల్లాలో కార్యక్రమాలను ముందుకు నడిపేవారు లేకుండా పోయారు. పాత కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు పార్టీ క్యాడర్ను కలుపుకొని వెళ్లకపోవడంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అయితే పార్టీలోని కొందరు తమకు సహకరించడం లేదని కోటేశ్వరరావు రాష్ట్ర నాయకత్వానికి కంప్లైంట్ చేయడాన్ని పరిశీలిస్తే ఖమ్మం జిల్లాలో బీజేపీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు జిల్లా కమిటీని నియమించకపోవడం పట్ల పార్టీలో నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వర్గానికి జిల్లా కమిటీలో ప్రాధాన్యం కల్పించాలన్న లక్ష్యంతో నెల్లూరు కోటేశ్వరరావు కార్యవర్గం ఏర్పాటులో తత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. మండల నుంచి జిల్లా కమిటీ వరకు ప్రతి విషయంలో పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు ఇబ్బందులు పడుతున్నారని వినిపిస్తోంది. మరికొందరు నేతలు పదవుల కోసం పొంగులేటి సుధాకర్ రెడ్డిని ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా బీజేపీలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, కోటేశ్వరరావు వర్గాలు ఉన్నాయి. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గల్ల సత్యనారాయణ ఇద్దరు మొదటి నుంచి బండి సంజయ్ వర్గ నేతలుగా ముద్రపడ్డారు. అయితే ఇప్పుడు మంత్రి కిషన్ రెడ్డి గ్రూపులో కొనసాగుతున్నారనే ప్రచారం ఉంది. ఇకపోతే కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు మాత్రం పొంగులేటి సుధాకర్ రెడ్డి వర్గ నేత అని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వర్గపోరుతో పార్టీ పిలుపుతో నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకు ఎవరికి వారు దూరంగా ఉంటున్న క్రమంలో అవి వెలవెలబోతున్నాయి. బీజేపీ సమావేశాలకు నేతలు డుమ్మా కొడుతున్నారు. దీంతో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై సీరియస్ గా చర్చలు సాగడం లేదు. ఇక ఇటీవల నియమించిన రాష్ట్ర కమిటీలో స్థానం కోసం జిల్లా సీనియర్ నేతలు గల్ల సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్ రెడ్డి పెట్టుకున్న ఆశలు అడియాసలవ్వడంతో వారు మదనపడుతున్నారు. జిల్లా బీజేపీ పరిస్థితులను రాష్ట్ర కమిటీతో పాటు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పాలనలో కేసులు, దాడులను ఎదుర్కొనే ఖమ్మం జిల్లాలో పార్టీని బతికించుకున్నామని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్న వాదనలు ఉన్నాయి. దీనిని రాష్ట్ర నాయకత్వం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.